హరే కృష్ణ. ఈ వీడియోలో నేను మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలని నీట్‌గా చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ రావు. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ లింక్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా! ఆ ఆప్షన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా అది మీకు వెబ్‌సైట్‌లోకి తీసుకొని పోతుంది. ఇక్కడ చూడండి. వెబ్‌సైట్‌లో ఫస్ట్ మనకు ద గీతా కాంటెస్ట్ అని, కింద వెల్కమ్ టు అనంతపూర్ ఇస్కాన్, క్లిక్ హియర్ ఫర్ భగవద్గీత కాంటెస్ట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ అని ఇక్కడ ట్యాప్ చేయండి ఫస్ట్. చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. కానీ ఇంకా మీరు రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి అవి 2 కాకుండా ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ రిజిస్టర్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు, మీ లాస్ట్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. సో, కాబట్టి ప్రస్తుతానికి నేను ఒక ఎగ్జాంపుల్‌గా టైప్ చేస్తాను. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా కొట్టినట్టయితేనే మేము లాస్ట్‌లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరికైతే ప్రైజెస్ వస్తాయో వాళ్ళకి మేము కరెక్ట్‌గా ప్రైజెస్ ఇవ్వడానికి జరుగుతుంది. కాబట్టి డీటెయిల్స్ కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొట్టండి. ఇక్కడ మీరు ఏ మండలం నుండి వచ్చారో ఆ మండలం పేరు కొట్టండి. జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ మండలం పేరు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అనంతపురం నేను సెలెక్ట్ చేసుకొని పెట్టడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్ కేవలం అనంతపురం, సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు 2 ఆప్షన్సే ఉంటాయి. సో, మీరు అనంతపురం అయితే అనంతపురం పెట్టండి. లేకపోతే సత్యసాయి డిస్ట్రిక్ట్ అయితే సత్యసాయి డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ యొక్క పిన్ కోడ్ కొట్టండి. ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా! దాని మీద కొట్టండి. ఇక్కడ పాస్వర్డ్ మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి నేను పాస్వర్డ్ ఇంకొకసారి కొడతాను. ఇక్కడ రిజిస్టర్ అని కొట్టిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఇలా రండి. ఇలా చూస్తే ఇక్కడ మీకు ప్లీజ్ సెలెక్ట్ ద బిలో టు ఫర్దర్ ప్రొసీడ్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ చూడండి. డూ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంటెస్ట్ విత్ స్టడీ మెటీరియల్. మీరు పోస్టర్లో చూసినట్టయితే మీకు 555 రూపీస్కు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బుక్, భగవద్గీత కాపీ రైటింగ్ బుక్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు 3 కలిపి 555 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మీకు స్టడీ మెటీరియల్ కూడా కావాలంటే దీని ఫస్ట్ దాని మీద టిక్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బుక్ 300, భగవద్గీత కాపీ రైటింగ్ పుస్తకం 200, రిజిస్ట్రేషన్ ఫీజు 150, మొత్తం కలిపి 650 అవుతుంది. బట్ మీరు కాంబో కొంటున్నారు కాబట్టి మీకు కాంబో డిస్కౌంట్ మీద రూ. 100 తగ్గి 550 రూపాయలకి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా కింద డూ యూ వాంట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంటెస్ట్ విత్ భగవద్గీత కాపీ రైటింగ్ బుక్ అంటే కొంతమంది దగ్గర భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బుక్ ఉంటుంది. కానీ మాకు కాపీ రైటింగ్ బుక్ కావాలండి అనేవారు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు భగవద్గీత కాపీ రైటింగ్ బుక్ 200, రిజిస్ట్రేషన్ ఫీజు 150 రూపాయలు కలిపి మొత్తం 350 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. మూడోది డూ యూ వాంట్ పార్టిసిపేట్ ఇన్ కాంటెస్ట్ వితౌట్ మెటీరియల్. అంటే మేము కొన్ని స్కూల్స్కి మేమే వెళ్ళి వాళ్ళకి భగవద్గీత కాపీ రైటింగ్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే స్కూల్ పిల్లలు రిజిస్టర్ అవుతున్నారో, ఎవరి దగ్గర అయితే భగవద్గీత కాపీ రైటింగ్ బుక్ ఉందో, మాకు దగ్గర మెటీరియల్ ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ ఈ థర్డ్ డబ్బా మీద క్లిక్ చేసి వాళ్ళు కింద ఇక్కడ చూడండి. మీకు థర్డ్ డబ్బా మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నోట్ వచ్చింది. ఏమని? ఎవరైతే బుక్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఆ పుస్తకాన్ని ఎగ్జామ్ టైంలో వాళ్ళు గిన మాకు కలెక్ట్ చేసినట్లయితే మా దగ్గర వచ్చి సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళకి 100 రూపీస్ రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్, తర్వాత అకౌంట్ నెంబర్ ఉంది, అకౌంట్ నేమ్ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ అకౌంట్ నెంబర్ని కాపీ చేసుకోండి. ఆ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ని కూడా కాపీ చేసుకోవాలి. బట్ ప్రస్తుతానికి అకౌంట్ నెంబర్ ఒకటి కాపీ చేసుకోండి. దీన్ని మీరు పేమెంట్ ఎలా చేయాలంటే ఫోన్పేలో వెళ్ళండి.
ఫోన్పేలో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రెండో ఆప్షన్ కింద టు బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద కొట్టిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి పైన సర్చ్ బ్యాంక్లో కర్ణాటక బ్యాంక్ పైన వచ్చింది. ఇక్కడ అకౌంట్ నెంబర్ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న నెంబరు. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ కోసం ఇక్కడున్న ఐఎఫ్ఎస్సి కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి వీటిని మరీ పేస్ట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ మీ పేటిఎంలో ఇప్పుడు యాడ్ అవ్వడం జరుగుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ఫర్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అని ఇచ్చారు. నోట్ కింద ఏమి ఇచ్చారు, ఫర్ సెక్యూరిటీ రీజన్ ప్లీజ్ రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని ఇచ్చారు కదండి. సో మీరేం చేస్తారంటే ఇంకోసారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ని తీసుకోండి. ఇది యాక్చువల్గా అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఉండే బ్యాంక్ అకౌంట్ మరీ కాపీ చేసుకొని ఫోన్పేలో వచ్చి ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ మరీ పేస్ట్ చేయండి. కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అవుతుంది. అకౌంట్ హోల్డర్ నేమ్ ఇక్కడ ఏంటి మరి ఇస్కాన్ టెంపుల్, దీన్ని కాపీ చేసుకొని ఫోన్పేలో వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ నిక్నేమ్ ఇది ఆప్షనల్, మీరు కావాల్సిన పెట్టుకోండి. కాంపిటీషన్ రిలేటెడ్ అని ఇస్కాన్ కాంపిటీషన్ అని పెట్టుకోండి. ప్రొసీడ్ టు పే, దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఇలా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే మీరు బేస్ చేసుకున్న ఆప్షన్ని బట్టి, ఒకవేళ మీరు ఫస్ట్ ఆప్షన్ బేస్ చేసుకున్నట్లయితే 555 రూపీస్, లేదా సెకండ్ ఆప్షన్ అయితే 350 రూపీస్, థర్డ్ ఆప్షన్ అయితే 150 రూపీస్. మీరు ఏ కేటగిరీ కింద అయితే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీ అమౌంట్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. నేను ఇక్కడ డెమో కోసం 1 రూపీ వేసి పంపిస్తున్నాను. 1 రూపీ అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక రిసిప్ట్ వస్తుందండి. రిసిప్ట్లో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుందండి. దీని పక్కనే మీకు కాపీ సింబల్ కనపడుతుంది. దాని మీద ట్యాప్ చేసినట్లయితే నంబరు కాపీ అవుతుంది. అదే నెంబర్ తీసుకొచ్చి మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్. ఇక్కడ యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని మీకు మెసేజ్ వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు మీరు ఇంకో విషయం చేయాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఇది ఉందో ఈ రిసిప్ట్ని మీరు మాకు మా వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ షేర్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. ఈ వాట్సాప్లో వెళ్ళిన తర్వాత మా నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు పంపించినట్లయితే మేము దాన్ని ఇంకోసారి రీవెరిఫై చేసుకుంటాం. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ.